గురువుగారు, నిజంగా మిమ్మల్ని అడగవలసిన ప్రశ్న ఇది. ఎందుకు అంటే మీ నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ఎవ్వరు పిలిచినా గురువుగారనే పిలుస్తారు. అయితే అసలు ఎవరిని గురువు అనాలి? ఎవరిని అధ్యాపకులు అనాలి? ఏమిటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? అధ్యాపకులను కూడా ఒక్కొక్కసారి గురువులు అంటూ ఉంటారు. మరి ఏమిటి అసలు తేడా ఏమిటి చెప్పండి? గురు అనే శబ్దానికి అర్థం మొదలు తెలుసుకోవాలి. హ్మ్. మహాభారతం చెప్పింది, హ్మ్. గుకార అంధకార స్యాత్ రుకారస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురిత్యభిధీయతే. మనకు అక్షరాలు రావు, ఎవరు తబ్బొట్టకండి. హ్మ్. ఎవరి మనస్సు బాధించాలని చెప్పడం లేదు, చెప్పండి పర్లేదు. హ్మ్. ఎందుకంటే బాధిస్తే క్షమించండి, ఇబ్బంది లేదు. హ్మ్. కానీ వాస్తవంగా అక్షరాలు రావు. హ్మ్. ఎందుకంటే అక్షరాలు రావటం అంటే అక్షరాలకు అర్థం తెలియాలి. హ్మ్. ఆ ఈ అంటే అక్షరాలు రావటం కాదు. హ్మ్. ఆ అంటే విష్ణువు, హ్మ్. ఆ లక్ష్మి, ఈ ధనము, ఈ జ్ఞానము, ఊ శంకరుడు, ఇవి అర్థాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకు తెలుసు? తెలీదు. హ్మ్. మా జీవుడు, హ్మ్. ఊ సంబంధము. హ్మ్. మనకు ఓం ఉంది, హ్మ్. ఓములో అకారం ఉకారం మకారం ఉంది. అవును. ఓంకారం. హ్మ్. అకారానికి అర్థం విష్ణువు, హ్మ్. మకారానికి అర్థం జీవుడు, హ్మ్. ఉకారానికి అర్థం వారికున్న సంబంధం. హ్మ్. అంటే జీవాత్మ పరమాత్మకు చెందినవాడే. హ్మ్. జీవాత్మ, ఇంకా చెప్పాలంటే జీవాత్మ పరమాత్మకు దాసుడు, హ్మ్. స్వతంత్రుడు కాడు. హ్మ్. ఎలా? నేను వండుకుంటున్నాను, నేను తింటున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అనుకుంటున్నాను, నేను చేస్తున్నాను, స్వతంత్రుడి కాదా? హ్మ్. అనుకున్నవన్నీ చేస్తున్నావా? హ్మ్. భార్య వంట చేస్తున్నది, ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్. వీడికి బాగా ఆకలి అయింది. హ్మ్. అమ్మాయి ఆకలి అవుతుంది, అన్నం పెడతావా హ్మ్. అంటే 10 నిమిషాలు ఆగండి, వంట అవుతున్నది. హ్మ్. ఆగాలనా వద్దా? ఆగాలి. స్వతంత్రుడా? హుహు. స్వాతంత్ర్యం ఏమైంది? హ్మ్. ఎప్పుడు తినాలో, ఎక్కడ తినాలో, ఎంత తినాలో, ఎలా తినాలో అనుకునేది నువ్వు కాదు, అనిపించేది వాడు. హ్మ్. బుద్ధి జ్ఞానం అపోహనంచ అహం దదామి అన్నాడు. హ్మ్. బుద్ధిని, జ్ఞానాన్ని, ఊహను, అపోహను నేనిస్తానన్నాడు. హ్మ్. పోతూ పోతూ ఉంటాం, అమాంతం చేయి తగ్గుతుంది, గోడకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. హ్మ్. కదలాలనుకున్నావా? అనుకుంటావా? ఎందుకైంది? నీ కర్మ ఆ శిక్ష నీకు అనుభవింపజేసింది. హ్మ్. దీన్నంత జ్ఞానం అంటారు. హ్మ్. జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. హ్మ్. గు గు అంటే అంధకారం, చీకటి. హ్మ్. రు అంటే వెలుతురు. హ్మ్. చీకటిని పోగొట్టే వెలుతురు గురువు. హ్మ్. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం. ఎందుకంటే చీకటి అంటే ఏమిటి? తెలియకపోవటం కదా. హ్మ్. హ్మ్. చీకటి ఉంటే ఏది కనపడదు, హ్మ్. అజ్ఞానం ఉంటే ఏది కనపడదు. ఆ! అందువల్ల అజ్ఞానం చీకటి. హ్మ్. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు, హ్మ్. వెలుతురునిచ్చేవాడు. హ్మ్. మళ్ళీ ఇక్కడ ఒక పేచీ చాలామందికి తెలియదు. హ్మ్. జ్ఞానం అంటే మా అందరి జ్ఞానం ఉందంటారు. హ్మ్. మనకున్నది జ్ఞానం కాదు, హ్మ్. మనకు జ్ఞానం లేదు. హ్మ్. శాస్త్రం చెప్తుంది, హ్మ్. మోక్షేధీహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో. హ్మ్. జ్ఞానం అంటే మోక్షం గురించి తెలియుట. హ్మ్. జీవాత్మ పరమాత్మ దగ్గరికి ఎలా చేరుతాడో అనే విషయం తెలియటాన్ని జ్ఞానం అంటారు. హ్మ్.
ఎలా బతకాలో, ఎలా సంపాదించాలో, ఏమేమి చెయ్యాలో తెలియటాన్ని విజ్ఞానం అంటారు. మీరు సైన్సు అంటున్నారు కదా, ఇంకేదో అంటున్నారు కదా, అదంతా విజ్ఞానం, జ్ఞానం కాదు. ఎందుకో కనపడేదాన్ని చెప్పేది విజ్ఞానం, కనపడని దాన్ని చెప్పేది జ్ఞానం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చాలామంది చర్చిస్తారు, యజ్ఞాలు చేస్తే సంతానం కలుగుతుందా, జపం చేస్తే కలుగుతుందా, వ్రతం చేస్తే కలుగుతుందా, యజ్ఞం చేస్తే వర్షం పడుతుందా? పడదు. ఒప్పుకుంటాం. యజ్ఞం వల్ల సంతానం కలగదు, యజ్ఞం వల్ల వర్షం పడదు, యజ్ఞం వల్ల దరిద్రం పోదు. మరి ఎందుకు చేస్తున్నారు? సంతానం కలగని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టరు ఏదో పరీక్ష చేస్తారు, మీకు సంతాన యోగం లేదు అంటాడు. అలాంటి వాడు నా దగ్గరికి వచ్చారు ఒకసారి, అమెరికాలో ఉంటారు. జాతకం సంతానం ఉంది మీకు, నేను పూజ చేస్తాను, 60 రోజులు సంతానం కలుగుతుంది. వాళ్ళు నమ్మారు, పూజ చేశాను, కవల పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళ తప్ప, నా తప్ప? రెండు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు కనపడింది చెప్తున్నారు, నేను కనపడిన దాని వెనుక ఏముందో చెప్తున్నాను. అంటే సంతానం కలగటానికి ఏమేమి అవయవాల్లో వికారాలు, మార్పులు ఉండాలో అవి ఆమెలో లేవు, లేదా ఆయనలో లేవు. అది వాళ్ళకి కనపడింది కాబట్టి కలగదు అన్నారు. అందరిలో ఉన్నది ఆమెలో ఎందుకు లేదో పరిశీలిస్తే దాని కారణం మాకు తెలుస్తుంది. మేము ఆ కారణాన్ని పోగొడు సంతానం కలుగుతుంది. వర్షం పడకపోవడానికి ఒక కారణం ఉంటుంది కదా, అది యజ్ఞంతో పోతుంది. వర్షం పడటం కాదు, కారణం పోతుంది, అడ్డు పోతుంది. యజ్ఞం అడ్డును తొలగిస్తుంది, వర్షం పడుతుంది. ఇది తేడా జ్ఞానానికి, విజ్ఞానానికి. కాబట్టి జ్ఞానం ఇచ్చేవాడు గురువు, విజ్ఞానం ఇచ్చేవాడు ఉపాధ్యాయుడు. అంటే ఇవాళ రోజుల్లో ఎలా బతకాలో, అందుకే మంచి పేరు ఉప అధ్యాయుడు. అంటే సప్లిమెంటరీ లెసన్. వాడు చెప్పే పాఠం కాదు, ఉపపాఠం. అంటే అసలు పాఠం జ్ఞానం, ఇది విజ్ఞానం. అందుకే వాటి కాలంలో అనకూడదు, కానీ చాలామంది పాఠం చెప్పటం లేదు, అదేదో నెట్లో చూసుకోమంటున్నారు. అందులో ఇంకోటి జాబ్ ఓరియంటెడ్. చదువు అంటే ఉద్యోగం రావాలి, తప్పు కాదు, బతకాలి, తప్పనం. ఉద్యోగంతో పాటు శరీరాన్ని పోషించుకోవటంతో పాటు అందులో ఉన్న ఆత్మను పోషించుకోవాలా వద్దా? శరీరం అంటే ఇల్లు, యజమాని ఎవరు? ఆత్మ. యజమాని రోగాల పాలై ఇల్లు బాగుంటే మంచిదేనా? ఒప్పుకుంటావా? అందువల్ల శరీరాన్ని పోషించడానికి కావలసిన మార్గాన్ని చెప్పేవాడు ఉపాధ్యాయుడు, ఆత్మ తరించడానికి చెప్పేవాడు గురువు. ఇది ఇద్దరికి తేడా. చాలా అంటే చాలా చక్కటి వివరణ గురువు గారు. అదండి, మనం గురువులు అని ఎందుకు అంటాం? ఇలాంటి వారిని, కందాడే గారు లాంటి వారిని గురువులు అని ఎందుకు సంబోధిస్తాం అంటానికి ఈ వీడియో చక్కటి ఉదాహరణ. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే చాలా చక్కటి ఉదాహరణలతో చెప్పారు, తేడా స్పష్టంగా చెప్పారు. జ్ఞానాన్ని బోధించేవారు గురువు అయితే, విజ్ఞానాన్ని బోధించేవారు ఉపాధ్యాయుడు అని. మరి జ్ఞానం ఎలా వస్తుంది, ఏమిటి విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. కందాడే గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.